భాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము. వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతి బొందుదురు. చేరి కాంక్షించు వారికి అవ్యయ దేహమిచ్చునెవ్వాడు కరుణ. ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు. ఆనందవార్ధిమగ్నాంతురంగులు ఏకాంతులెవ్వని నేమియుగోరక భద్రచరిత్రంబు పాడుచుందురు. ఆ మహేశుని ఆద్యుని అవ్యక్తుని అధ్యాత్మయోగగమ్యు పూర్ణుని ఉన్నతాత్ము బ్రహ్మమైన వాని పరునిని అతీంద్రియుని ఈషు స్థూలు సూక్ష్ము నే భజింతు. పావకుండర్చులా భానుండు దిత్తులా నెబ్భంగి నిగిడింతురెట్లడంతురు. ఆ క్రియానాత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతు గణములా జగములా ఘననామ రూప భేదములతో మెరయించి తగనడంచును. ఎవ్వడు మనము బుద్ధీంద్రియమ్ములు దానయై గుణ సంప్రవాహంబు బరపు. స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమరనరాదిమూర్తియునుగాక కర్మగుణ భేద సదసత్ప్రకాశిగాక వెనుకనన్నియుదానగు విభుదలంతు. కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్. కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డపడెడివాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప జూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు. అఖిల రూపముల్ తన రూపమైన వాడు. ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు. భక్తజనముల దీనుల పాలివాడు. విదడే చూడడే తలపడే వేగరాడే. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున్ అవిశ్వున్ శాశ్వతున్ అజు బ్రహ్మ ప్రభున్ ఈశ్వరునిన్ పరమ పురుషునే భజియింతున్.